ఈ అగ్ని మిసైల్ ఏంటంటే ఇది మొత్తం 5,500 నుంచి 8,000 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. కానీ భారతదేశం 5,500 కిలోమీటర్ల రేంజ్ అనేది చెప్పింది. ఎందుకు ఇందాక మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజామ్ అనే ఒప్పందాన్ని మేము ఉల్లంఘించలేదు అని చెప్పడం అనమాట. ఎందుకంటే ఎంటీసీఆర్ని ఉల్లంఘించినట్టు తెలిస్తే మనకు ఆయుధాలు ఎగుమతులు దిగుమతులు కొన్ని టెక్నాలజీలు రావు. అందుకని మనం తక్కువ చేసి చెప్తున్నాం. ఇది ఏంటంటే ఈ యొక్క అగ్ని 5th రేంజ్ ఎంత అంటే 6,000 కిలోమీటర్లు ప్రస్తుతం. అంటే ఏంటి, చైనా రాజధాని బీజింగ్ని, ఆ పెద్ద సిటీలని, షాంఘైని ఏదైనా మనం కొట్టే శక్తి. అంటే చైనా మన మీద యుద్ధానికి వస్తే దాన్ని తుత్తు నియలు చేసేస్తాయి. తర్వాత చైనా దగ్గర ఉన్న ఏ డిఫెన్స్ యాంటీ మిసైల్ సిస్టమ్ కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏది కూడా ఈ అగ్ని 5th మిసైల్ని అడ్డుకోలేదు. ఎందుకంటే ఇది కూడా Mach 20 దాకా స్పీడ్ ఉంటుంది. అందుకని చైనా కూడా ఇది చూసి మీకు ఇంత అవసరం ఏంటి, అగ్నిని ఎందుకు ప్రయోగిస్తాను గొగ్గోలు పెట్టేసిందండి చైనా. ఇది అనమాట. తర్వాత అమెరికా యొక్క రేంజెస్ ఉంటాయి గల్ఫ్ రీజన్లో. డిగో గార్షియా అమెరికా హిందూ మహాసముద్రంలో ఉన్న స్థావరాన్ని మనం దీన్ని ఉపయోగించి కొట్టవచ్చు. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న గామ్ను కొట్టవచ్చు. అంటే అమెరికా సుమారు 200 సైనిక స్థావరాలు దీని పరిధిలోకి రాబోతున్నాయి అనమాట. అంటే ఏంటి, ప్రపంచం గొగ్గోలు పెట్టి ఇంకో అతిపెద్ద క్షిపణి ఈ మిసైల్ అగ్ని 5th అండి.